శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది వాడిన యూనిఫామ్ వైద్యులు వాడుతున్నారా అనుకుంటే పొరపాటే. ఇక్కడ వైద్యులపై ఎన్ని కథనాలు డైలీ సీరియల్ గా వచ్చినా స్థానిక మంత్రి రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నా వారిలో ఎటువంటి మార్పు రానే రాదు. ఎందుకంటే ప్రభుత్వం ఆసుపత్రి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు వైద్యం సకాలంలో అందించాలని కోరుకుంటోంది. కానీ ఇక్కడ వైద్యులు ఎవరు చెప్పినా మా రూటే సపరేట్ అంటూ సినీ డైలాగులు వినిపిస్తాయి. ఇక్కడ డాక్టర్ మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటారు. కానీ వీళ్లు మాత్రం వారి సొంత ఆసుపత్రిలో పనిచేసుకుంటారు. కానీ దీనిపై స్థానిక మంత్రి మాత్రం మైక్ ముందు ఊకదంపుడు తప్పితే చర్యలు మాత్రం శూన్యం. 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ పై తనదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు. వివరాలు చూడండి. తూర్పు టీవీ మీకు అందిస్తుంది. మీరు చూస్తున్న వారు డాక్టర్ అనుకుంటే పొరపాటే. ఏంటి ఈ వైద్య సిబ్బంది యూనిఫామ్ రంగు మారిందనుకుంటున్నారా? కాదు, వీరంతా శంకర్ దాదా MBBS సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శనివారం సాయంత్రం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్థానిక డెమ్కి వీధికి చెందిన సాయి యోగిలతో పాటు మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన యువకులను హుటాహుటిన చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు గాని వైద్య సిబ్బంది గాని లేకపోవడంతో ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది క్షతగాతులకు చికిత్స అందించారు. ఇక్కడ వైద్యుల పనితీరుపై ఇటీవల పలుమార్లు మంత్రి అప్పలరాజు అసంతృప్తి వ్యక్తం చేసినా వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం. అలాగే ఇక్కడ ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనక ఎవరి హస్తం ఉంది అన్నది ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి. మీ మారేది ఎప్పుడో, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేది ఎప్పుడో అంటూ వారు ఎదురు చూస్తున్నారు.